ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ భారత రాజ్యాంగంలో షెడ్యూల్స్కు సంబంధించినటువంటి అంశాలను మనం డిస్కస్ చేద్దాం. సో రాజ్యాంగం ప్రారంభంలో 8 షెడ్యూల్స్ ఉండేవి. తర్వాత ఒక 4 షెడ్యూల్స్ యాడ్ అయినాయి. దాంతో 12 షెడ్యూల్స్ అయినాయి. ఈ 12 షెడ్యూల్స్ గురించి మనం తెలుసుకోవడం వల్ల ఒక క్వశ్చన్ అయితే తప్పనిసరిగా వస్తుంది. ఇటు భాగాలు కానీ అటు షెడ్యూల్స్ కానీ మొత్తం నేర్చుకుంటే ఒక క్వశ్చన్ వస్తుంది. కానీ షెడ్యూల్స్ అనే దాని నుంచి మనం బేస్ చేసుకొని రాజ్యాంగంలో వేరే రకంగా కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు భూ సంస్కరణలకు సంబంధించిన అంశం విషయంలో, న్యాయ సమీక్ష అధికారానికి సంబంధించినటువంటి అంశంలో కానీ ఇలా మనకు 9th షెడ్యూల్ గురించి తప్పనిసరిగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి షెడ్యూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగంలో చాలా అంశాలను, చాలా ప్రత్యేకమైన ప్రధానమైనటువంటి అంశాలను షెడ్యూల్స్లో ప్రస్తావించారు. ఈ షెడ్యూల్స్ నుంచి మనం డెఫినెట్గా ఒక మార్కు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో మొత్తం 12 షెడ్యూల్స్ గురించి మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మొదటి షెడ్యూల్, ఒకసారి దీని హెడ్డింగ్ పెడదాం. షెడ్యూల్ అంశము ఆర్టికల్స్. షెడ్యూల్ అంశము ఆర్టికల్స్ ఏంటండి? సో 1వ షెడ్యూల్, మొదటి షెడ్యూల్ భారత భూభాగాలు. భారత భూభాగాలు, భారత భూభాగాలు. ఏ ఆర్టికల్స్ యొక్క అనుబంధం? ఇప్పుడు ఫస్ట్ నీకు షెడ్యూల్ అంటే ఏంటో చెప్పాలి. నేను ముందు చెప్పిన తర్వాత ఈ మిగతా 12 షెడ్యూల్ చూద్దాం. భాగము అంటే ఆల్రెడీ చెప్పాను నేను. ఒకే అంశం గురించి తెలియజేసే గ్రూప్ ఆఫ్ ఆర్టికల్సే భాగం. ఒకే అంశం గురించి తెలియజేసే గ్రూప్ ఆఫ్ ఆర్టికల్సే భాగం. ఒక ఆర్టికల్కు అనుబంధమే ఒక ఆర్టికల్ గురించి ఎక్కువగా వివరించేదే షెడ్యూల్ అండి. ఒక ఆర్టికల్ గురించి కావచ్చు, ఒకటి కంటే ఎక్కువ ఆర్టికల్స్ గురించి కావచ్చు, ఒక షెడ్యూల్ అనేది ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. సో ఆర్టికల్కు అనుబంధమే షెడ్యూల్. చూడండి, 1వ ఆర్టికల్కు 4వ ఆర్టికల్కు అనుబంధమే ఈ 1వ షెడ్యూల్. 1వ ఆర్టికల్కి సంబంధించిన అంశాన్ని, 4వ ఆర్టికల్కి సంబంధించిన అంశాలను ఈ 1వ షెడ్యూల్ తెలియజేస్తుంది. 1వ షెడ్యూల్ తెలియజేస్తుంది. భారత భూభాగాలు అనేటువంటి ఈ షెడ్యూల్ ఏంటయ్యా అంటే, సో భారతదేశం అంటే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు. అర్థమవుతుంది? భారతదేశం అంటే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు. ఆ రాష్ట్రాలు ఏంటి, ఆ కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి అనేది ఈ 1వ షెడ్యూల్లో రాశారు. ఓకేనా? ఈరోజు మనకు మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు అని చెప్పేసి ఉన్నాయి. 8 కేంద్రపాలిత ప్రాంతాలు అనేసి ఉన్నాయి. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల గురించి ఇందులో రాశారు. ఇప్పుడు మొన్నటి వరకు మనకు 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉండేది. 2019 వరకు 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేది. 2019లో జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చేశారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చేసి జమ్మూ కాశ్మీర్ అనే రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చారు. దానితో 29 రాష్ట్రాలు కాస్త 28 రాష్ట్రాలుగా మారినాయి. 7 కేంద్రపాలిత ప్రాంతాలు కాస్త 9 కేంద్రపాలిత ప్రాంతాలుగా మారాయి. 7 కేంద్రపాలిత ప్రాంతాలు కాస్త 9 కేంద్రపాలిత ప్రాంతాలు మారాయి. అంటే జమ్మూ కాశ్మీర్ అనే రాష్ట్రం, 29 రాష్ట్రాలలో జమ్మూ కాశ్మీర్ అనే రాష్ట్రం ఇక్కడ 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మారడం వల్ల 29 కాస్త 28 అయింది. 7 కాస్త 9 కేంద్రపాలిత ప్రాంతాలుగా మారాయి. 9 కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిన తర్వాత మళ్ళీ దాద్రా నగర్ హవేలీ అనే కేంద్రపాలిత ప్రాంతం, డయ్యూ డామన్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతాన్ని పునర్వ్యవస్థీకరణ చేసి ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా తీసుకోవడం జరిగింది. అలా 9 కేంద్రపాలిత ప్రాంతాలు కలిసి 9 కేంద్రపాలిత ప్రాంతాలు మళ్ళీ 8 కేంద్రపాలిత ప్రాంతాలుగా మారింది. అంటే నీకు ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసిన, ఒక రాష్ట్రంను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన, 2 కేంద్రపాలిత ప్రాంతాలను కలిపి ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా చేసిన ఏ షెడ్యూల్ మార్చాలి? 1వ షెడ్యూల్ మార్చాలి. అర్థమవుతుందా? ఇప్పుడు దేశ సరిహద్దులు మార్చినా కూడా ఏ షెడ్యూల్ మారుతుంది? 1వ షెడ్యూల్ మారుతుంది. అర్థమవుతుందా? భారతదేశ సరిహద్దులు. సో భారతదేశ భూభాగంలో ఏదైనా ఒక విదేశీ భూభాగం విలీనం చేసుకున్నా, భారతదేశ భూభాగంలో
ఏదైనా కొంత ప్రాంతం విదేశాలకు ఒప్పందం ప్రకారం సర్దుబాటు చేసుకున్నా ఖచ్చితంగా 1వ షెడ్యూల్ అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది, 1వ షెడ్యూల్ అమెండ్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? కొత్త రాష్ట్రం ఏర్పడిన, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన, రాష్ట్రాల సరిహద్దులు మార్చిన 1వ షెడ్యూల్ మారుస్తాం, దేశ సరిహద్దులు మార్చిన 1వ షెడ్యూల్ మారుస్తాం. ఓకేనా? చూడండి, 2వ ఆర్టికల్ ప్రకారము దేశ సరిహద్దులను మార్చే అధికారము పార్లమెంట్కు ఉంది. 3వ ఆర్టికల్ ప్రకారము రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసే అధికారము పార్లమెంట్కు ఉంది. ఓకేనా? సో 2 కూడా పార్లమెంట్కు ఉన్నటువంటి అధికారమే, పార్లమెంట్కు ఉన్న అధికారం. 2వ ఆర్టికల్ ప్రకారం ఏదైనా విదేశీ భూభాగాన్ని భారతదేశంలో విలీనం చేస్తూ దేశ సరిహద్దును మార్చిన, 2వ ఆర్టికల్ ప్రకారం భారతదేశంలోని ఏదైనా ఒక రాష్ట్రం యొక్క ప్రాంతాన్ని వేరే దేశానికి సర్దుబాటు చేసుకున్నా ఖచ్చితంగా పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేస్తుంది. రాజ్యాంగ సవరణతో పాటుగా 1వ షెడ్యూల్ను మార్చాల్సి ఉంటుంది. 3వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగిన, అంటే నూతన రాష్ట్రాల ఏర్పాటు జరిగిన, కేంద్రపాలిత ప్రాంతాల ఏర్పాటు జరిగిన ఖచ్చితంగా మళ్ళీ 1వ షెడ్యూల్ మార్చాల్సి ఉంటుంది. ఓకేనా? 2వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రాల సరిహద్దు మార్చిన, 3వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసిన 1వ షెడ్యూల్ను తప్పనిసరిగా అమెండ్మెంట్ చేయాలి అని చెప్తున్నటువంటి ఆర్టికలే 4వ ఆర్టికల్. ఓకేనా? 2వ ఆర్టికల్ ప్రకారం దేశ సరిహద్దును పార్లమెంటు మార్చిన, 3వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణను పార్లమెంట్ చేసిన ఖచ్చితంగా 1వ షెడ్యూల్ మార్చాలి అని చెప్తున్న ఆర్టికల్ 4వ ఆర్టికల్. అందుకే 4వ ఆర్టికల్కి అనుబంధమే 1వ షెడ్యూల్. ఇక 1వ ఆర్టికల్ ఏం చెప్తుంది? 1వ ఆర్టికల్ ఏం చెప్తుంది? భారత భూభాగం అంటే ఏంటో చెప్తుంది. భారత భూభాగం అంటే ఏంటి అని చెప్పడంలో ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలని చెప్పాలి. అదే ఈ 1వ షెడ్యూల్లో ఇచ్చారు. సో 1వ ఆర్టికల్కు అనుబంధం 1వ షెడ్యూల్, 4వ ఆర్టికల్కు అనుబంధం 1వ షెడ్యూల్. 1వ ఆర్టికల్ అనేది భారత భూభాగం అంటే ఏంటో చెప్తుంది. ఇక్కడ 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలుగా 1వ షెడ్యూల్లో ఇచ్చారు. 4వ ఆర్టికల్ ప్రకారము దేశ సరిహద్దులను మార్చిన, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసిన 4వ షెడ్యూల్లో మార్చాలి అని చెప్తున్నారు. సరే, 1వ షెడ్యూల్లో మార్చాలి అంటున్నారు. సో కాబట్టి ఇది భారత భూభాగము అనేటువంటి ఈ 1వ షెడ్యూల్, భారత భూభాగాలు అనేటువంటి 1వ షెడ్యూల్ 1వ ఆర్టికల్కు 4వ ఆర్టికల్కు అనుబంధాలు. ఓకేనా? రైట్. తర్వాత 2వ షెడ్యూల్ గురించి తెలుసుకుందాం. సో 2వ షెడ్యూల్ వచ్చేసి రాజ్యాంగ ఉన్నత పదవుల జీతభత్యాలు. రాజ్యాంగ ఉన్నత పదవుల జీతభత్యాలు. ఇక్కడ ఒక ఆర్టికల్స్ కాదు, అనేక ఆర్టికల్స్ వస్తాయి. రాజ్యాంగ ఉన్నత పదవులు అంటే ఎవరు? ఏ పదవుల యొక్క ఏ పదవులు పొందే జీతభత్యాల గురించి చెప్తుంది అంటే రాష్ట్రపతి జీతభత్యం గురించి ఉంటుంది. రాష్ట్రపతి యొక్క జీతభత్యాలకు సంబంధించిన అంశాన్ని చెప్పారు ఇక్కడ. తర్వాత ప్రధానమంత్రికి సంబంధించిన జీతభత్యాల గురించి ఉంటుంది. తర్వాత కేంద్ర మంత్రులకు సంబంధించినటువంటి జీతభత్యాల గురించి పేర్కొన్నారు. తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన జీతభత్యాల గురించి పేర్కొన్నారు. తర్వాత కాగ్ యొక్క జీతభత్యం గురించి పేర్కొన్నారు ఇందులో. తర్వాత రాష్ట్రాల గవర్నర్స్ జీతభత్యాల గురించి పేర్కొన్నారు. తర్వాత హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాల గురించి పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు పొందే జీతభత్యాల గురించి పేర్కొన్నారు. ఓకేనా? తర్వాత కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్స్ కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్స్ పొందే జీతభత్యాల గురించి పేర్కొన్నారు.
ఇలా రాజ్యాంగ ఉన్నత పదవుల జీతభత్యాలు అని చెప్పి వీళ్ళు చెప్పారు. ఇంకేమిటంటే లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ జీతభత్యాల గురించి పేర్కొన్నారు. లోక్సభ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ జీతభత్యాల గురించి పేర్కొన్నారు. తర్వాత రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ జీతభత్యాల గురించి పేర్కొన్నారు. రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ గురించి వారి జీతభత్యాల గురించి ఈ 2వ షెడ్యూల్లో పేర్కొన్నారు. 2వ షెడ్యూల్ రాజ్యాంగంలోని ఉన్నత పదవులుగా ఉన్నటువంటి వారి జీతభత్యాల గురించి ప్రస్తావించింది. రాష్ట్రపతి జీతభత్యం, ప్రధానమంత్రి పొందే జీతభత్యాలు, కేంద్ర మంత్రులు పొందే జీతభత్యాలకు సంబంధించిన అంశాలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పొందే జీతభత్యాలు, కాగు పొందే జీతభత్యాలు, రాష్ట్రాల గవర్నర్స్ పొందే జీతభత్యాలు, హైకోర్టు న్యాయమూర్తులు పొందే జీతభత్యాలు, లోక్సభ స్పీకరు, డిప్యూటీ స్పీకరు, రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పొందే జీతభత్యాల గురించి చెప్పారు. మీకు ఒక డౌట్ వస్తుంది, రాష్ట్రపతి జీతభత్యం అని చెప్పాడు కానీ ఉపరాష్ట్రపతి జీతభత్యాల గురించి ఇందులో ప్రస్తావించలేదే అనే డౌట్ మీకు రావచ్చు. ఏం లేదండి, ఉపరాష్ట్రపతికి ప్రత్యేకమైన జీతభత్యం రాజ్యాంగంలో లేదు. ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా కొనసాగుతాడు కాబట్టి ఆయన రాజ్యసభ చైర్మన్ హోదాలోనే జీతభత్యాలు పొందడం జరుగుతుంది. ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు రాష్ట్రపతి హోదాలో జీతభత్యాలు పొందుతాడు. ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా కొనసాగుతున్నప్పుడు రాజ్యసభ చైర్మన్ హోదాలో జీతభత్యాలు పొందుతాడు. అంతేకాని ఉపరాష్ట్రపతికి ప్రత్యేకమైన జీతం అనేది ఏది కూడా రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. మరి ఇక్కడ రాష్ట్రపతికి సంబంధించినటువంటి జీతభత్యాల గురించి పేర్కొనేటువంటి ఆర్టికల్ ఏది అని చెప్తే 59 ఆర్టికల్, 59(3) అనేటువంటి ఆర్టికల్ రాష్ట్రపతి యొక్క జీతభత్యం గురించి చెప్తుంది. సో దీనికి సంబంధించింది ఇక్కడ వివరించారు. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులకు సంబంధించినటువంటి జీతభత్యాల గురించి 75(6) అనేటువంటి ఆర్టికల్ పేర్కొంటుంది. లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ యొక్క జీతభత్యాల గురించి 97 అనేటువంటి ఆర్టికల్ పేర్కొంటుంది. 97 అనే ఆర్టికల్ పేర్కొంటుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాల గురించి 125వ ఆర్టికల్ అనేది పేర్కొంటుంది. కాగి యొక్క జీతభత్యాల గురించి 148వ ఆర్టికల్ అనేది పేర్కొంటుంది. రాష్ట్రాల గవర్నర్స్కు సంబంధించినటువంటి జీతభత్యాలు, రాష్ట్రాల గవర్నర్కు సంబంధించినటువంటి జీతభత్యాల గురించి పేర్కొనేది 158(3) అనేటువంటి ఆర్టికల్. 158(3) అనే ఆర్టికల్. హైకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాల గురించి పేర్కొనేది 221వ ఆర్టికల్. 221వ ఆర్టికల్ అంటే ఈ ఆర్టికల్కు అనుబంధమే ఈ 2వ షెడ్యూల్. నేను ముందే చెప్పాను, ఒక ఆర్టికల్ యొక్క అనుబంధంగా కావచ్చు, లేదా ఒకటి కంటే ఎక్కువ ఆర్టికల్స్ యొక్క అనుబంధంగా ఒక షెడ్యూల్ ఉండొచ్చు అన్నారు. ఒక ఆర్టికల్కు అనుబంధంగా ఒక షెడ్యూల్ ఉండొచ్చు, లేదా ఒకటి కంటే ఎక్కువ ఆర్టికల్స్కు ఒకే అనుబంధంగా ఒకే షెడ్యూల్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఇన్ని ఆర్టికల్స్కు అనుబంధంగా ఈ షెడ్యూల్ ఉంది. ఏ ఆర్టికల్స్కు చూడండి, 59(3). ఇంకొక విషయం ఇక్కడ ప్రస్తావించాలి. ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి హోదాలో పనిచేస్తున్నప్పుడు, తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేస్తున్నప్పుడు ఆయన రాష్ట్రపతి పొందే జీతభత్యాలు ఉన్నాయి కదా. ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా రాష్ట్రపతి బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు రాష్ట్రపతిగా సమానమైన జీతభత్యాలు పొందుతారన్నారు కదా. ఆ ఆర్టికల్ కూడా ఇక్కడ ప్రస్తావించాలి. 65(3). తర్వాత 75(6). తర్వాత 97. తర్వాత 125. తర్వాత 148. తర్వాత 158(3). తర్వాత 221. సో ఇవి మన జీతభత్యాలకు సంబంధించినటువంటి ఆర్టికల్స్. వాటికి అనుబంధమే ఇవి, వీటికి సంబంధించినటువంటి వివరణ. ఓకేనా. సో నెక్స్ట్గా మనకు 3వ షెడ్యూల్ గురించి మనం తెలుసుకుందాం. సో 2వ షెడ్యూల్ ఏంటిదండి, రాజ్యాంగ ఉన్నత పదవుల జీతభత్యాలు. అందులో ఎవరెవరి జీతభత్యాలు, రాష్ట్రపతి, తాత్కాలిక రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, లోక్సభ స్పీకరు, డిప్యూటీ స్పీకరు, రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జీతభత్యాలు, కాగ్ జీతభత్యం, రాష్ట్రాల గవర్నర్స్, హైకోర్టు న్యాయమూర్తులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్స్ జీతభత్యాలు, వీటికి సంబంధించింది మనకు ఉంటుంది. సో కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్స్ యొక్క జీతభత్యాల గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది, దాని గురించి చెప్పలేదు అనుకోవచ్చు. 239 అనే ఆర్టికల్ అండి.
239 అనేటువంటి ఆర్టికల్. ఇక నెక్స్ట్ వన్ 3వ షెడ్యూల్, 3rd షెడ్యూల్. రాజ్యాంగ ఉన్నత పదవులు, రాజ్యాంగ ఉన్నత పదవులు మరియు ఇతర పదవుల పదవి ప్రమాణ స్వీకారాలు, పదవి ప్రమాణ స్వీకారాల గురించి ఈ షెడ్యూల్లో ప్రస్తావించారు. రాజ్యాంగ ఉన్నత పదవులు మరియు ఇతర పదవుల పదవి ప్రమాణ స్వీకారం గురించి ప్రస్తావించారు. సో ఇక్కడ మరి రాజ్యాంగ ఉన్నత పదవులలో ఏ పదవుల యొక్క ప్రమాణ స్వీకారం గురించి చెప్పారు అంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి సంబంధించి అయితే ఉండదండి. ఇక్కడ రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం, ఉపరాష్ట్రపతికి సంబంధించిన ప్రమాణ స్వీకారం గురించి ఈ షెడ్యూల్లో ఉండదు. అభ్యర్థులు గమనించాలి. రాజ్యాంగ ఉన్నత పదవులు అనగానే రాష్ట్రపతితో మొదలుకొని మనం చెప్పొచ్చు, కానీ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి సంబంధించిన ప్రమాణ స్వీకారం 3వ షెడ్యూల్లో ఉండదు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి మినహా ఇతర రాజ్యాంగ పదవులు మరియు ఇతర పదవుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అవేంటో చూద్దాం. ప్రధానమంత్రి కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారం, ప్రధానమంత్రి కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారం గురించి ఉంది. తర్వాత పార్లమెంటు సభ్యుల ప్రమాణ స్వీకారం, పార్లమెంటు సభ్యుల ప్రమాణ స్వీకారం. తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం. తర్వాత కాగ్ ప్రమాణ స్వీకారం, కాగ్ ప్రమాణ స్వీకారం. రాష్ట్రాల గవర్నర్స్ ప్రమాణ స్వీకారం, రాష్ట్రాల గవర్నర్స్ ప్రమాణ స్వీకారం. తర్వాత ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రుల ప్రమాణ స్వీకారం, ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రుల ప్రమాణ స్వీకారం. శాసనసభ శాసన మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం, శాసనసభ శాసన మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం. ఓకే. తర్వాత హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం, హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం అని చెప్పేసి ఇలా మనకు ఈ 3వ షెడ్యూల్లో ప్రస్తావించడం జరిగింది. సో ప్రధానమంత్రి కేంద్ర మంత్రుల యొక్క ప్రమాణ స్వీకారం గురించి ఆర్టికల్ వచ్చేసి 75(4) అనేటువంటి ఆర్టికల్ చెప్తుంది. సో ప్రధానమంత్రి కేంద్ర మంత్రుల యొక్క ప్రమాణ స్వీకారం గురించి 75(4) అనే ఆర్టికల్ ఉంటుంది. సో దానికి వివరణే ఈ 3వ షెడ్యూల్లో ఉంది. పార్లమెంట్ సభ్యుల యొక్క ప్రమాణ స్వీకారం గురించి 99వ ఆర్టికల్ అనేది ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి వివరణే 3వ షెడ్యూల్లో ఇచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క ప్రమాణ స్వీకారం అనేది, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క ప్రమాణ స్వీకారం అనేది 124(6) అనేటువంటి ఆర్టికల్ ఉంటుంది. 124(6) ఆర్టికల్ అనేది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం గురించి తెలియజేస్తుంది. దానికి సంబంధించినటువంటి వివరణే 3వ షెడ్యూల్లో ఇచ్చారు. సో కాగ్ ప్రమాణ స్వీకారం గురించి 149వ ఆర్టికల్ అనేది పేర్కొంటుంది. దానికి వివరణే 3వ షెడ్యూల్లో ఇచ్చారు. సో రాష్ట్రాల గవర్నర్స్ యొక్క ప్రమాణ స్వీకారం గురించి 159వ ఆర్టికల్ అనేది పేర్కొంటుంది. దానికి సంబంధించినటువంటి వివరణే 3వ షెడ్యూల్లో ఇచ్చారు. ఇక ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రులకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం తీసుకున్నట్లయితే 164(3) అనేటువంటి ఆర్టికల్ చెప్తుంది. 164(3) అనేటువంటి ఆర్టికల్ ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రులకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం గురించి తెలియజేస్తుంది. తర్వాత శాసన మండలి శాసనసభ్యులకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం గురించి 188వ ఆర్టికల్ అనేది పేర్కొంటుంది. 188వ ఆర్టికల్ అనేది పేర్కొంటుంది. సో హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన ప్రమాణ స్వీకారం గురించి 219వ ఆర్టికల్ అనేది పేర్కొంటుంది. 219వ ఆర్టికల్ అనేది పేర్కొనడం జరుగుతుంది. ఓకేనా.
సో ఇది మనకు పదవి ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి అంశాలను మనకు తెలియజేస్తున్నవి. సో 3వ షెడ్యూల్ రాజ్యాంగ ఉన్నత పదవులు మరియు ఇతర పదవుల యొక్క పదవి ప్రమాణ స్వీకారం గురించి ప్రస్తావించింది. ఎవరి యొక్క పదవి ప్రమాణ స్వీకారం గురించి ప్రస్తావించింది అయ్యా అంటే ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల యొక్క ప్రమాణ స్వీకారం యొక్క అంశాలు, పార్లమెంటు సభ్యుల ప్రమాణ స్వీకారాలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క ప్రమాణ స్వీకారం, కాగు యొక్క ప్రమాణ స్వీకారం, రాష్ట్రాల గవర్నర్స్ యొక్క ప్రమాణ స్వీకారాలు, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రుల యొక్క ప్రమాణ స్వీకారాలు, శాసనసభ, శాసనమండలి సభ్యుల ప్రమాణ స్వీకారాలు, హైకోర్టు న్యాయమూర్తుల యొక్క ప్రమాణ స్వీకారాల గురించి ప్రస్తావించింది. ఇక్కడ ఈ ఆర్టికల్స్ ఏంటనేది ఇక్కడ రాస్తాను చూడండి. ఏ ఆర్టికల్స్కు అనుబంధాలయ్యా అని అంటే 75 క్లాస్ 4, 99, 124 క్లాస్ 6, 149, 159, 164 క్లాస్ 3, 188, 219. ఓకే, ఇది పదవి ప్రమాణ స్వీకారాలకు సంబంధించిన అంశాలు. ఈ ఆర్టికల్స్కు అనుబంధమే ఈ 3వ షెడ్యూల్. ఓకే, 1వ షెడ్యూల్ భారత భూభాగాల గురించి తెలియజేస్తుంది. 2వ షెడ్యూల్ రాజ్యాంగ ఉన్నత పదవుల జీతభత్యాల గురించి చెప్తుంది. 3వ షెడ్యూల్ పదవి ప్రమాణ స్వీకారాల గురించి తెలియజేస్తుంది. ఇక నెక్స్ట్ వన్ 4వ షెడ్యూల్. సో నెక్స్ట్ షెడ్యూలు 4th షెడ్యూల్. 4th షెడ్యూల్ అనేది రాజ్యసభ సీట్ల వివరాలు అని చెప్పేసి అన్నారు, లేదా రాజ్యసభ స్థానాలకు సంబంధించిన అంశాలు అన్నారు. రాజ్యసభ స్థానాలకు సంబంధించినటువంటి అంశాల గురించి పేర్కొంటుంది. ఇది ఏ ఆర్టికల్కి సంబంధించిన అనుబంధం అయ్యా అంటే 80వ ఆర్టికల్కి సంబంధించిన అనుబంధం. ఏ ఆర్టికల్కి సంబంధించిన అనుబంధం అంటే 80వ ఆర్టికల్కి సంబంధించిన అనుబంధం. మరి ఈ 4వ షెడ్యూల్లో ఇంకా ఇక్కడ విషయం ఏంటంటే 4వ షెడ్యూల్ అనేది ఏ ఆర్టికల్కి అనుబంధం అంటే 2 ఆర్టికల్స్ వస్తాయి. 4వ ఆర్టికల్కు అనుబంధము, 80వ ఆర్టికల్కి అనుబంధం. 4వ ఆర్టికల్కు అనుబంధము, 80వ ఆర్టికల్కి అనుబంధం. ఎందుకంటే 4వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు, 4వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ పార్లమెంట్ చేసినప్పుడు తప్పనిసరిగా 4వ షెడ్యూల్ కూడా సవరించాలి. 4th ఆర్టికల్ ఏం చెప్తుందంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసినప్పుడు 1వ షెడ్యూల్ను మరియు 4వ షెడ్యూల్ను అమెండ్మెంట్ చేయండి అని చెప్పేసి అన్నారు. అయితే ఈ అమెండ్మెంట్ అనేది రాజ్యాంగ సవరణ అవసరం లేదు. ఈ అమెండ్మెంట్ చేయడానికి రాజ్యాంగ సవరణ అవసరం లేదు. ఓకేనా. 4వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసినప్పుడు తప్పనిసరిగా 1వ షెడ్యూల్ 4వ షెడ్యూల్ మార్చాలి. 80వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రాల యొక్క శాసనసభ స్థానాలను బట్టి, రాష్ట్రాల యొక్క శాసనసభ సభ్యుల సంఖ్యను బట్టి ఈ రాజ్యసభ సీట్లు కేటాయింపు అనేది జరిగింది. సో ఏ రాష్ట్రానికి ఎన్ని రాజ్యసభ సీట్లు అనేది ఇందులో మనకు ఈ 4వ షెడ్యూల్లో, ఈ 4th షెడ్యూల్లో ఇచ్చారు. సో మొత్తానికి 4th షెడ్యూల్ అనేది రాజ్యసభ సీట్ల గురించి తెలియజేస్తుంది. మరియు 4 మరియు 80వ ఆర్టికల్కు అనుబంధము అని గుర్తుంచుకోండి. ఓకే, సో ఇక్కడ మొత్తం 28 రాష్ట్రాలకు కేటాయించిన రాజ్యసభ స్థానాలు, 28 రాష్ట్రాలకు కేటాయించిన రాజ్యసభ స్థానాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన 3 కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన రాజ్యసభ సీట్ల వివరాలు ఉంది. 28 రాష్ట్రాలకు సంబంధించిన రాజ్యసభ సీట్ల గురించి, 3 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన రాజ్యసభ సీట్ల గురించి మనకు ఈ 4th షెడ్యూల్లో వివరించారు. సో మొత్తం 28 రాష్ట్రాలకు ఎన్నెన్ని స్థానాలు కేటాయించబడ్డాయో చెప్తున్నారు. మనం ఇక్కడ కొన్ని రాసుకుందాం. అత్యధికంగా ఏ రాష్ట్రానికి రాజ్యసభ సీట్లు కేటాయించారు అంటే ఉత్తరప్రదేశ్కు కేటాయించారు 31. తర్వాత మహారాష్ట్రకు 19 రాజ్యసభ సీట్లు కేటాయించారు. తర్వాత తమిళనాడు రాష్ట్రానికి 18 రాజ్యసభ సీట్లు కేటాయించారు. తర్వాత వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి, బీహారు రాష్ట్రానికి 16 చొప్పున రాజ్యసభ సీట్లు అనేటువంటివి ఉన్నాయి. ఇక వీటితో పాటుగా మనం ఆంధ్ర, తెలంగాణ తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 11 రాజ్యసభ సీట్లు, తెలంగాణ రాష్ట్రానికి 7 రాజ్యసభ సీట్లు అనేవి కేటాయించారు. సో ఇది కూడా 4th షెడ్యూల్లో ఇచ్చారు.
సో ఇప్పుడు మన కేంద్రపాలిత ప్రాంతాలు 8 ఉన్నాయి, కానీ 8 కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభ సీట్లు లేవు. ఎందుకో తెలుసా? రాజ్యసభ సీట్లు అనేది ఒక రాష్ట్రానికి ఒక కేంద్రపాలిత ప్రాంతానికి కేటాయింపు అనేది దేని ప్రకారం జరుగుతుంది? ఇంపార్టెంట్ బిట్ ఇది. ఇది కూడా మనకు గతంలో అడిగారు. రాజ్యసభ స్థానాల కేటాయింపు అనేది రాజ్యసభ స్థానాల కేటాయింపు అనేది వేటి ఆధారంగా జరుగుతుంది? రాజ్యసభ స్థానాల కేటాయింపు అనేది వేటి ఆధారంగా జరుగుతుంది? ఏ రాష్ట్రాల జనాభా ఆధారంగా జరుగుతుంది. బి రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల జనాభా ఆధారంగా జరుగుతుంది. సి రాష్ట్రాల శాసనసభ సభ్యుల సంఖ్య ఆధారంగా కేటాయింపు జరుగుతుంది. డి రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభ సభ్యుల సంఖ్య ఆధారంగా జరుగుతుంది. శాసనసభ సభ్యుల సంఖ్య ఆధారంగా జరుగుతుంది. ఇది క్వశ్చన్. చూడండి, రాజ్యసభ స్థానాల కేటాయింపు వేటి ఆధారంగా జరుగుతుంది అన్నారు. రాష్ట్రాల జనాభా ఆధారంగా జరుగుతుందా? అంటే వివిధ రాష్ట్రాలకు వాటి జనాభా ఆధారంగా రాజ్యసభ సీట్లను కేటాయిస్తారా? రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల జనాభా ఆధారంగా కేటాయిస్తారా? లేదా రాష్ట్రాల శాసనసభ సభ్యుల సంఖ్య ఆధారంగా కేటాయిస్తారా? లేదా రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభ సభ్యుల సంఖ్య ఆధారంగా వాటికి కేటాయింపు ఉంటుందా అంటే సో డి అనేటువంటి ఆప్షను కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఒకవేళ జనాభా ఆధారంగా రాజ్యసభ సీట్ల కేటాయింపు అయితే 28 రాష్ట్రాలకు 8 కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా రాజ్యసభ సీట్లు ఉండాలి. 28 రాష్ట్రాలతో పాటు 8 కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా రాజ్యసభ సీట్లు ఉండాలి. ఎందుకంటే జనాభా ఆధారంగా చేస్తే. కానీ జనాభా ఆధారంగా కాదు, శాసనసభ సభ్యుల సంఖ్య ఆధారంగా ఈ రాజ్యసభ సీట్ల కేటాయింపు ఉంటుంది. సో రాష్ట్రాలన్నిటికీ శాసనసభలు ఉంటాయి కాబట్టి ప్రతి రాష్ట్రానికి శాసనసభ సభ్యుల సంఖ్యను బట్టి కేటాయింపు ఉంటుంది. కానీ ప్రతి కేంద్రపాలిత ప్రాంతానికి శాసనసభ ఉండాలనే రూల్ ఏం లేదు. కాబట్టి 8 కేంద్రపాలిత ప్రాంతాలలో ఏ కేంద్రపాలిత ప్రాంతం అయితే శాసనసభ స్థానాలు కలిగి ఉందో ఆ కేంద్రపాలిత ప్రాంతానికే ఈ రాజ్యసభ సీట్ల కేటాయింపు అనేది జరుగుతుంది. అందుకే మనకు 8 కేంద్రపాలిత ప్రాంతాలలో 3 కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే అసెంబ్లీలు కలిగి ఉన్నాయి, శాసనసభలు కలిగి ఉన్నాయి. వాటికి మాత్రమే ఈ రాజ్యసభ సీట్ల కేటాయింపు జరిగింది. ఆ 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఏవయ్యా అంటే ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, రెండవది ఢిల్లీ, మూడవది పుదుచ్చేరి. సో జమ్మూ అండ్ కాశ్మీర్కు కేటాయించిన రాజ్యసభ సీట్లు 4. ఢిల్లీ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతానికి కేటాయించినటువంటి రాజ్యసభ సీట్లు 3. జమ్మూ అండ్ కాశ్మీర్కు 4, ఢిల్లీ అనే కేంద్రపాలిత ప్రాంతానికి 3 రాజ్యసభ సీట్లు కేటాయించారు. పుదుచ్చేరి అనే దానికి 1 రాజ్యసభ స్థానం అనేది కేటాయించారు. సో ఇలా 28 రాష్ట్రాలకు వాటి యొక్క శాసనసభ సభ్యుల సంఖ్యను బట్టి రాజ్యసభ సీట్ల కేటాయింపు జరిగింది. మరియు 3 కేంద్రపాలిత ప్రాంతాలకు వాటి యొక్క శాసనసభ సభ్యుల సంఖ్యను బట్టి ఈ రాజ్యసభ సీట్ల కేటాయింపు అనేది జరిగింది. ఇదంతా కూడా మనకు 4th షెడ్యూల్లో వివరించబడింది. వివరించారు. 4th షెడ్యూల్లో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు వాటి శాసనసభ సభ్యుల సంఖ్యను బట్టి సీట్ల కేటాయింపు అనేది చేశారు. ఆ సీట్ల కేటాయింపు గురించి పూర్తి వివరణ ఇక్కడ ఇచ్చారు. ఏ రాష్ట్రానికి ఎన్ని రాజ్యసభ సీట్లు, ఏ కేంద్రపాలిత ప్రాంతానికి అసెంబ్లీ కలిగిన ఏ కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్ని రాజ్యసభ సీట్లు అనేది ఇక్కడ చెప్పబడింది. సో దెన్ నెక్స్ట్ వన్ 5th షెడ్యూల్. సో నెక్స్ట్ వన్ 5th షెడ్యూల్. 5th షెడ్యూల్ ఏం చెప్తుందంటే కొన్ని రాష్ట్రాలలోని
షెడ్యూల్డ్ ప్రాంతాల గురించి చెప్తుంది. షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలనా అంశాల గురించి చెప్తుంది. పరిపాలన అంశాల గురించి చెప్తుంది. కొన్ని రాష్ట్రాలలోని షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన అంశాల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ వచ్చేసి 244 క్లాస్ 1. ఆర్టికల్ వచ్చేసి 244 క్లాస్ 1. ఆ ఆర్టికల్కి అనుబంధమే 5th షెడ్యూల్. కొన్ని రాష్ట్రాలలోని షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన అంశాలు అని చెప్పేసి అన్నారు. మరి ఎన్ని రాష్ట్రాలలోని షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన అంశాలు? షెడ్యూల్డ్ ప్రాంతాలు అంటే ఏమిటి? ఆదివాసీ ప్రాంతాలు. షెడ్యూల్డ్ ప్రాంతాలు అంటే ఏమిటి? గిరిజన ప్రాంతాలు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలలో కొన్ని గిరిజన ప్రాంతాలు ఉన్నాయట. ఆ గిరిజన ప్రాంతాల యొక్క అభివృద్ధి కోసం, ఆ గిరిజన ప్రాంతాల యొక్క పరిపాలన గురించి రాజ్యాంగంలో ఈ 5వ షెడ్యూల్లో వివరించారట. ఎన్ని రాష్ట్రాలు అంటే మొత్తం 10 రాష్ట్రాలు. ఎన్ని రాష్ట్రాలు అంటే 10 రాష్ట్రాలు. 10 రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాల గురించి మనకు పేర్కొన్నారు. ఆ 10 రాష్ట్రాలు ఏమిటి అంటే ఒకసారి చూడండి. ఆ 10 రాష్ట్రాలు ఏమిటి అంటే మనకు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, తర్వాత గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్. సో ఈ 10 రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాల గురించి మనకు ప్రత్యేకంగా ప్రస్తావించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాల గురించి ఈ 5వ షెడ్యూల్లో మనకు పేర్కొన్నారు. మొత్తం 10 రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాల ప్రస్తావన అనేది ఉంది. సో ఈ రకంగా 10 రాష్ట్రాలు అనేటువంటివి 10 రాష్ట్రాల్లోని షెడ్యూల్ ప్రాంతాలు అని చెప్పి 5th షెడ్యూల్ చెప్పింది. సో ఒక చిన్న మిస్టేక్ అండి, ఇక్కడ ఉత్తరప్రదేశ్ కాదు, ఒడిశా రాష్ట్రం. ఓకే, సారీ అండి. మధ్యప్రదేశ్, రాజస్థాను, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో, షెడ్యూల్డ్ ఏరియాస్ అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్. చూడండి, ఈ రాష్ట్రాలలోని షెడ్యూల్డ్ ఏరియాస్ గురించి మరియు షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి వారి యొక్క అభివృద్ధి గురించి, ఆ ప్రాంతాల అభివృద్ధి గురించి ఈ 5వ షెడ్యూల్లో చాలా స్పష్టంగా రాయడం జరిగింది. ఓకేనా, చాలా స్పష్టంగా రాశారు. ఇంకేమన్నారంటే ఈ 5వ షెడ్యూల్లో ఇంకేమని రాయబడి ఉందంటే ఒక 4 రాష్ట్రాలు కాకుండా 4 రాష్ట్రాలు కాకుండా 4 రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాలు కాకుండా భారతదేశంలోని ఇతర రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాల గురించి కూడా ఈ షెడ్యూల్ నుండి లబ్ధి పొందొచ్చు అన్నారు. అర్థమైందా? ఒక 4 రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాలు మినహా, ఒక 4 రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాలు మినహా భారతదేశంలోని ఏ రాష్ట్రంలో గిరిజన ప్రాంతం గురించి అయినా, గిరిజన ప్రాంత అభివృద్ధి గురించి అయినా ఈ షెడ్యూల్ నందు ప్రస్తావించవచ్చు, ఈ షెడ్యూల్ కింద లబ్ధి చేకూర్చవచ్చు అన్నారు. ఆల్రెడీ 10 స్టేట్స్ గురించి 5th షెడ్యూల్లో మెన్షన్ చేశారు. 10 స్టేట్స్లోని షెడ్యూల్ ప్రాంతాలు ఏంటి, 10 స్టేట్స్లోని షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క ప్రొటెక్షన్ ఎలా ఉండాలి అనేది ఈ 5th షెడ్యూల్లో మెన్షన్ చేశారు. మెన్షన్ చేసి ఏమన్నారంటే ఒక 4 రాష్ట్రాలు మినహా ఎనీ స్టేట్ యొక్క షెడ్యూల్డ్ ఏరియా గురించి కానీ, షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి కానీ
ఈ షెడ్యూల్ ద్వారా లబ్ధి పొందవచ్చు అన్నారు. ఆ 4 రాష్ట్రాలు ఏమిటయ్యా అంటే అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర. సో అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర రాష్ట్రాలు మినహా భారతదేశంలోని ఎనీ స్టేట్లో షెడ్యూల్డ్ ఏరియాస్, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి విషయాలు ఈ 5th షెడ్యూల్ కింద లబ్ధి పొందవచ్చు. ఆల్రెడీ 5th షెడ్యూల్ కింద 10 స్టేట్స్ ఇచ్చారు క్లియర్గా. ఈ 10 స్టేట్స్లో షెడ్యూల్డ్ ఏరియాస్ ఏంటో చెప్తారు. ఈ 10 స్టేట్స్లో షెడ్యూల్డ్ ఏరియాస్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి ప్రత్యేకమైన అంశాలు ఇందులో మెన్షన్ చేసి ఇవే కాకుండా, ఈ రాష్ట్రాలే కాకుండా ఇంకేదైనా రాష్ట్రానికి సంబంధించి కూడా, ఈ రాష్ట్రాలే కాకుండా ఇంకేదైనా రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ఏరియా గురించి కూడా ఈ 5th షెడ్యూల్ కింద లబ్ధి చేకూర్చవచ్చట. అయితే ఈ రాష్ట్రాలు కాకుండా ఇంకేదైనా రాష్ట్రం యొక్క షెడ్యూల్ ఏరియా గురించి 5th షెడ్యూల్ నుండి లబ్ధి పొందాలంటే అవి ఈ 4 రాష్ట్రాలు మాత్రం కాకూడదు. అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర రాష్ట్రాలు కాకుండా భారతదేశంలోని 10 స్టేట్స్తో పాటు ఇంకెనీ స్టేట్స్లో ఉన్న షెడ్యూల్డ్ ఏరియా డెవలప్మెంట్ గురించి ప్రొవిజన్స్ వర్తిస్తాయి, ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి, ప్రత్యేక అడ్మినిస్ట్రేటివ్ అంశాలు అనేవి ఇంప్లిమెంట్ అవుతాయి అనేది 5th షెడ్యూల్ చెప్తుంది. ఇంకా డెప్త్గా వెళ్తే కొన్ని రాష్ట్రాలు మాత్రం ఈ 5th షెడ్యూల్ కిందకి రావు అన్నారు. ఈ 4 రాష్ట్రాలే కాకుండా 10 రాష్ట్రాలతో పాటు ఎనీ స్టేట్ అన్నాం. భారతదేశంలోని ఎనీ స్టేట్ అన్నాం. అయితే ఆ ఎనీ స్టేట్ కింద కొన్ని రాష్ట్రాలు రావట. సో అవేంటంటే ఎక్స్క్యూజ్గా ఉండేటువంటివి ఆ స్టేట్స్ 5th షెడ్యూల్ కింద మనం తీసుకోకూడదు. అవేమిటయ్యా అంటే, సో ఇక్కడ రాస్తాను చూడండి. కేరళ, కర్ణాటక, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకేనా? కేరళ, కర్ణాటక, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ రాష్ట్రాలు కూడా 5th షెడ్యూల్ పరిధిలోకి రావు. ఈ 4 రాష్ట్రాలు కూడా 5th షెడ్యూల్ పరిధిలోకి రావు. ఓకేనా? 5th షెడ్యూల్ కింద ప్రొవిజన్స్ పొందేటువంటివి ఏవయ్యా అంటే ఈ 10 రాష్ట్రాలు. వీటితో పాటుగా ఇండియాలోని ఎనీ స్టేట్లో ఉన్న షెడ్యూల్ ప్రాంతాల గురించి కూడా ఈ 5th షెడ్యూల్ కింద ప్రొవిజన్స్ ఉంటాయి. కానీ ఆ ఎనీ స్టేట్ అంటే ఈ 4 రాష్ట్రాలు వాటి నుంచి ఎక్స్క్లూజివ్, మరియు ఈ 6 రాష్ట్రాలు వాటి నుంచి ఎక్స్క్లూజివ్ అన్నారు. ఈ 6 రాష్ట్రాలు వాటి నుంచి మినహాయించాలి. ఈ 6 రాష్ట్రాలు 5th షెడ్యూల్ పరిధిలోకి రావు. ఈ 4 రాష్ట్రాలు కూడా 5th షెడ్యూల్ పరిధిలోకి రావు అన్నారు. ఇంత డెప్త్గా మనకు షెడ్యూల్స్ అనేటువంటి అంశాన్ని కూడా మనం ప్రస్తావించాలి. మామూలుగా జనరల్గా చెప్తే ఏం చేస్తారు, 5th షెడ్యూల్ అంటే షెడ్యూల్ ప్రాంతాల గురించి, 6th షెడ్యూల్ అంటే 4 రాష్ట్రాల్లోని షెడ్యూల్ ప్రాంతాల గురించి అని అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. కానీ 5th షెడ్యూల్లో అసలు ఏముంది అంటే ఇదండి. 5th షెడ్యూల్ అనేది 244 క్లాస్ 1 అనే ఆర్టికల్కు అనుబంధం. 5th షెడ్యూల్ అనేది ఒక 10 రాష్ట్రాలలోని షెడ్యూల్ ప్రాంతాల పరిపాలన గురించి తెలియజేస్తుంది. దానితో పాటుగా ఈ 4 రాష్ట్రాలు మరియు ఈ 6 రాష్ట్రాలు కాకుండా ఎనీ స్టేట్ ఈ 10 రాష్ట్రాలతో పాటు ఎనీ స్టేట్ కూడా ఈ 5th షెడ్యూల్ కింద బెనిఫిట్ పొందవచ్చు. ఎనీ స్టేట్లో షెడ్యూల్ ఏరియా కానీ, షెడ్యూల్ ట్రైబ్స్ గురించి కానీ, వాటి డెవలప్మెంట్ గురించి కానీ 5th షెడ్యూల్ కింద వాళ్ళు లబ్ధి పొందవచ్చు అనేది ఈ 5వ షెడ్యూల్ తెలియజేస్తుంది. ఇక నెక్స్ట్ మనం 6వ షెడ్యూల్ గురించి ప్రస్తావించుకుందాం.